హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్. మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా అయితే మనకి 158 మూవీ గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. సో, ఒకసారి ఆ గ్లింప్స్ చూసిన తర్వాత ఒకసారి మనం రియాక్ట్ అవుదాం. ఏ రంగమత్త జ్వరం తగ్గిందా? తగ్గిందయ్యా. सत सर जी गेट पास సశ్రీకాల్ పాజీ. வணக்கம் சத்யனா, நீ சொன்ன டைம்க்கு சென்னை போர்ட்டுக்கு சரக்கு வச்சு பூடுస్తారు కదా. ఎన్నడా తంబి, ఇది సత్యం మాట. ఇంకా డౌటా? సత్యమన్నా, ఓ 1 వీక్ లీవ్ కావాలన్నా. అరే మన టార్గెట్ పండగరా, అప్పటిదాకా ఎవరికి సెలవు లేవు. ఇలా సత్యం గారన్నా, ఆ మునుబాబు బండికి ఇసండి. ఇసరే వెళ్ళు, నేను చూసుకుంటాలే. సో, ఇక్కడ అంటే ఒక సంథింగ్ ఏదో ట్రైలర్‌లో అయితే డైరెక్ట్‌గా చెప్పలేదు గానీ, ఇండైరెక్ట్‌గా అయితే కాన్సెప్ట్ కొంచెం చూపించారు ఈ గ్లింప్స్‌లో మనకి. బావుంది ఇది. ఓకే. లవ్ యూ డాడ్. ఆక్వా ఇండస్ట్రీలో ఏ సత్యమా? కార్డ్ మీద ఉంది. సంథింగ్ యాహ్! కాల్ సంథింగ్ ఏదో ఉంటది ఇక్కడ. హ్మ్. అంతే యాహ్! కార్డ్ మీద ఏ సత్యము సూపర్వైజర్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే. ఇవి ఓకే. ఒక ఆక్వా ఇండస్ట్రీలో ఆయన చిరంజీవి గారు ఒక సూపర్వైజర్‌గా చేస్తారు. బట్ కాకపోతే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. ఒక మళ్ళీ మనం ఒకప్పుడు చిరంజీవి గారు మూవీస్ చూసినట్టు చూడాలనుంది. సంథింగ్ ఇట్లాంటి ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్సా? చాలా యంగ్‌గా కనపడుతున్నారు. ఐ మీన్ ఈజ్ బ్యాక్ టు బ్యాక్ అంటే ఈ 72nd బర్త్‌డే అంటే ఐ థింక్ సో. సో, యాక్చువల్లీ 'మెగా 158' మనకి 'బాబీ కొల్లి' దగ్గర నుంచి వచ్చిన ప్రీవియస్ అనౌన్స్ చేసిన టైటిల్ అయితే ఐ థింక్ 'కదిరి' అనుకుంటున్నాను నేను. సో, అది కూడా బేస్ ఆహ్, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటేనేమో ఇదంతా ఆక్వా ఇండస్ట్రీ అంటే బేసిక్‌గా ఇదంతా భీమవరం సైడ్ అటు సైడ్ ఉంటది. బట్ అప్పుడు మనకు చెప్పింది సంథింగ్ ఒంగోలు సంథింగ్ ఎగ్జాక్ట్‌లీ నాకు ఐడియా లేదు. బట్ అటు సైడ్ కదిరి
అనే టైటిల్, దాని స్టోరీ బ్యాక్ అదంతా సార్ డిఫరెంట్‌గా ఉంది. బట్ ఇక్కడ చూస్తుంటేనేమో మనకి ఈ గ్లింప్ వచ్చేపాటికి అదేనా? అంటే వేరా? ఏం అర్థం కాలే నాకైతే. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ మొన్నే చెప్పింది గానీ, ఇక్కడ గానీ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. మేబీ దాన్ని మళ్ళీ ఇంకా బ్యాక్ స్టోరీ ఉందా? ఆ బ్యాక్ స్టోరీలో కదిరి పేరల్ల అక్కడ కదిరి అల్ల ఇక్కడ కాకా అయ్యాడా? ఏంటి అసల? సో, ఇది మనకి కంప్లీట్‌గా అయితే నెక్స్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడన్నా తెలవాలి. లేదా ఇంకా డైరెక్ట్ మనం మూవీలో చూడటమే. బట్ ఓవరాల్‌గా అయితే నాకు నచ్చింది. సో, ఏంటంటే హోప్ ఇదైనా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తారని అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్ నాకు వరశంకర్ ప్రసాద్ గారైతే అంతగా నాకు నచ్చల. ఎందుకంటే 'బీ ఓపెన్' చిరంజీవి గారు అంటే బేసిక్‌గా ఒక వెయిట్ కావాలి. చిరంజీవి గారు అవని ఎవరైనా హీరోస్ అవని ఏంటంటే ఇప్పుడు తీసుకుంటే స్టోరీలో ఒక వెయిట్ ఉండాలి. సో, బేసిక్‌గా ఇప్పుడు ఒక పెద్ద హీరోలు ఇట్లా ఇప్పుడు చిరంజీవి గారు అవని, బాలకృష్ణ గారు అవని, నాగార్జున గారు గాని, వెంకటేష్ గారు అవని వీళ్ళందరూ ఒక జనరేషన్ హీరోస్. సో, అప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన మూవీస్ కూడా ప్రతీదీ ఒక స్టోరీ అనేది చాలా డెప్త్ ఉంటది ఆళ్ళ మూవీస్‌లో. కొన్ని ఎంటర్‌టైన్ మూవీస్ చేశారు. కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద చేశారు. బట్ ఇప్పుడేమవుతుందంటే నా నా పర్సనల్ ఒపీనియన్ ఇదైతే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్న డైరెక్టర్స్ ఈ పెద్ద హీరోలకి ప్రాపర్ స్టోరీ అనేది రాయలేకపోతున్నారా ఏంటి అనేది నా మెయిన్ డౌట్. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన మూవీస్ అన్నీ కూడా అసలు బీభత్సమైన స్టోరీ ఉన్న మూవీస్ అయితే వీళ్ళకేం పడలేదు నాకు తెలిసి. ఉట్టి 'బోయపాటి' గారు ఒకటి బాలకృష్ణ గారితో ఏదో ఒక లైనప్‌లో సినిమాలు తీసుకెళ్తున్నారు తప్ప మిగతా హీరోలకైతే గనక అంత స్టోరీ బేస్డ్ మూవీస్ అయితే నాకు పడలేదని అయితే నా పర్సనల్ ఒపీనియన్. బట్ హోప్ కాక ఒక మంచి స్టోరీతో అయితే మనం ముందుకొస్తాడని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, ఓవరాల్‌గా అయితే పిక్చరైజేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బీజీఎం తమన్ రీక్రియేట్ చేయడంలో తమన్ మంచి ఎక్స్‌పర్ట్. అది మనకు ఆల్రెడీ తెలుసు. ప్రీవియస్ మూవీస్‌లో కూడా తమన్ కొన్ని సాంగ్స్ రీక్రియేట్ చేయటం అవి చాలా వైరల్ అవ్వటము అనేది మనం చూసాము. సో, దీంట్లో కూడా చిరంజీవి గారిదే రీక్రియేట్ చేశారు. యాజ్ ఏ బీజీఎం కింద వాడారు. మేబీ మూవీలో ఇది ఉంటదా? ఉండదా? అనేదైతే మనకు తెలవదు గాని బట్ ఈ గ్లింప్‌కైతే అదొక యాడ్ ఆన్ అని అయితే చెప్పొచ్చు. అంటే చిరంజీవి గారిది ప్రీవియస్ మనం సాంగ్స్ ఇన్నా అయి ఇన్నా మనకు ఒక మంచి ఉత్సాహం వచ్చేస్తది. గ్లింప్‌కి ఆ బీజీఎం యాడ్ చేసేపాటికి ఒక యాడ్ ఆన్ అనిపించింది నాకు. ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. లెట్స్ సీ. తమను ఈ మధ్యన అన్నీ బాగానే ఇస్తున్నారు కదా మ్యూజిక్స్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే 'దేవిని' ఎందుకు పక్కన పెట్టారో నాకు అర్థం కావట్ల. 'దేవి' ఆయన బీజీఎమ్స్, సాంగ్స్ అనేది చిరంజీవి గారికి, 'దేవికి' మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. సో, తమన్ గారికి, చిరంజీవి గారికి ఉన్న కాంబినేషన్ కన్నా నాకు 'దేవి' అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ మూవీసే నాకు చాలా ఇంట్రెస్ట్. 'శంకర్ దాదా' గాని, 'శంకర్ దాదా ఎంబీబీఎస్' గాని నాకు ఆ సాంగ్స్ అయి చాలా బావుంటాయి యాక్చువల్లీ. పాసిబిలిటీ ఉంటే గనక 'దేవిని' బ్యాక్ తెచ్చుకుంటే మళ్ళీ బావుండనిపించింది. మేబీ ఆయన ఇప్పుడు హీరో కింద చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఏదైనా ఛాన్స్ ఉంటే మాత్రం ఫర్ చేంజ్ అనుకోండి 'దేవి' యాడ్ అయిన అయితే గనక బావుంటది. అది ఇట్లాంటి మూవీకి 'దేవి' అయితే గనక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటదని నా పర్సనల్ ఒపీనియన్. సో, సినిమా ఫోటోగ్రఫీ కూడా బావుంది. ఒక డిఫరెంట్ స్క్రీనింగ్ చాలా చాలా డిఫరెంట్ టింట్ ఉంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మేబీ ఓవరాల్ గ్లింప్‌కి ఇదా? లేకపోతే గనుక ఓవరాల్‌గా ఇదే మూవీ అంతా అదే ట్వింట్ వాడతారా ఏంటనేది గనుక ఐడియా లేదు గానీ బట్ వాళ్ళు చూపించినంత వరకు చాలా బావుంది. ఎందుకంటే మొత్తం ఇండోర్‌లో ఉంది కదా! ఇప్పుడు మనం చూసిన మొత్తం అంతా ఆ గ్లింప్ అంతా ఇండోర్‌లోనే జరిగింది. సో, ఆ ఇండోర్ తగ్గట్టు లైటింగ్ వాడారనుకుందాం. అంటే ఆక్వా అంటే మేబీ టెంపరేచర్ ఓరియెంటెడ్ లైటింగ్ వాడతారా? లేకపోతే ఆ ఇండోర్ ఎట్లా ఉంటదో మనం ఎప్పుడు చూడలేదు కానీ డీసెంట్‌లీ బావుంది ఇది. చిరంజీవి గారి నుంచి 158 ఒక మంచి మెగా బ్లాక్ బాస్టర్ పడుద్దని అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, ఇప్పటిదాకా గనక మీరేమైనా ఈ గ్లింప్ చూసుంటే గనక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పటిదాకా మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చుంటే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.